సో ఫ్రెండ్స్, డే 7 టూర్ బ్లాగ్ లోకి స్వాగతం. సో ఫైనల్ గా మనం ఇంత పెద్ద టూర్ పెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మహాకుంభమేళా అన్నమాట. సో మహాకుంభమేళా అంటే ఏంటి, ఇంకా ఈసారి జరిగే కుంభమేళాకి స్పెషల్ ఏంటి, అసలు కుంభమేళా అంటే ఏంటి, కుంభమేళా అనే పదానికి అర్థం ఏంటి, ఇంకా అది 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు చేస్తారు, దాన్ని చిన్న స్టోరీస్ తో అయితే అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ కుంభమేళా అనే పదానికి అర్థం తెలుసుకుందాం. సో కుంభ అంటే కలశం, ఇంకా రాశుల ప్రకారం చూసుకుంటే కుంభరాశి అని ఒక రాశి కూడా ఉందన్నమాట. సో మేళా అనే పదానికి అర్థం ఏంటంటే సమ్మేళనం, ఒకే చోట కలుసుకోవటం అనే అర్థం అనమాట. కుంభరాశిలో ఒకే చోట కలుసుకొని స్నానం ఆచరించడాన్నే కుంభమేళా అని అంటారనమాట. సో స్నానం ఎక్కడ చేస్తారు, త్రివేణి సంగమం దగ్గరే చేస్తారు. సో త్రివేణి అంటే ఏంటి, 3 నదుల కలయికని త్రివేణి అంటారనమాట. సో 3 నదులు ఏంటేంటివి, గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదులు కలుసుకున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ లో కుంభరాశిలో స్నానం ఆచరించడాన్ని కుంభమేళా అని అంటారనమాట. సో 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునే దాన్ని పూర్ణ కుంభమేళా అంటారు. 12 సార్లు అలా వచ్చిన కుంభమేళాని మహాకుంభమేళా అంటారనమాట. సో 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా ఈసారి వచ్చింది కాబట్టి అంత విశేషంగా ఉందన్నమాట. కుంభమేళాని అక్కడే ఎందుకు నిర్వహిస్తారు అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో సముద్ర మథనం జరుగుతున్నప్పుడు రాక్షసులకి ఇంకా దేవతలకి మధ్య సముద్ర మథనం జరుగుతున్నప్పుడు అమృత కలశం బయటకు వచ్చిన తర్వాత సో అమృతం కోసం దేవతలు ఇంకా రాక్షసుల మధ్య అయితే ఏకంగా 12 సంవత్సరాల పాటు అయితే యుద్ధం జరుగుతుందన్నమాట. ఈ యుద్ధ సమయంలో శ్రీ మహావిష్ణువు అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళిపోతుండగా 4 చోట్లగా అయితే ఒక్కొక్క చుక్క పడిందని చరిత్ర ప్రకారం అయితే మనకి హిస్టరీలో చూడడానికి అయితే దొరుకుతుంది అనమాట. సో ఆ 4 ప్రదేశాలు ఏంటంటే 1 ప్రయాగరాజ్, 2 హరిద్వార్, 3 ఉజ్జయిన్, 4 నాసిక్ అనమాట. సో ఈ 4 చోట్లలో అయితే ఒక్కొక్క బిందువు అంటే ఒక్కొక్క చుక్క పడిందని చరిత్ర ప్రకారం అయితే మన హిస్టరీలో ఉన్నది. సో అందుకోసం అయితే ఈ 4 ప్రదేశాల్లో అయితే కుంభమేళాలు నిర్వహిస్తారనమాట. సో ఈ 4 ప్రదేశాల్లో అయితే ఆ 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది, అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్ కానివ్వండి, హరిద్వార్ లో కానివ్వండి జరుగుతుంది అనమాట. సో మహాకుంభమేళా ఏంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అంటారనమాట. సో అందుకోసం గాను ఈసారి జరుగుతున్న మహాకుంభమేళా చాలా స్పెషల్ అనమాట. ఈసారి 40 కోట్ల మంది జనాభా అయితే ఒక చాట కలుసుకొని స్నానం చేయడం అనేది జరుగుతుంది. ఆ 40 కోట్ల మందిలో నేను కూడా ఒకడిని. ఇప్పుడు వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ కుంభమేళా అండ్ జూపిటర్ అంటే ఇప్పుడు కుంభమేళాకి ఇంకా జూపిటర్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం సైంటిఫిక్ రీజన్స్ ఒక చిన్న రీజన్ చూద్దాం అనమాట. సో కుంభ అంటే ఇందాక కుంభరాశి అని కూడా చెప్పాను కదా. సో కుంభరాశిలో బృహస్పతి అనే గ్రహం చేరుకున్నప్పుడు అంటే తన కక్షలోకి చేరుకున్నప్పుడు ఈ కుంభమేళా అనేది ఏర్పాటు చేస్తారనమాట. సో బృహస్పతి అనే గ్రహం మొత్తం ఒక పరిక్రమ చేసి మళ్ళీ కక్షలోకి రావడానికి ఏకంగా 12 సంవత్సరాలు అయితే పడుతుంది. సో 12 సంవత్సరాల తర్వాత ఎక్కడికైతే చేరుకుంటుందో దాన్ని బట్టి నిర్ధారిస్తారనమాట ఏ ప్లేస్ లో మనం ఈ కుంభమేళా నిర్వహించాలి అనేది. సో ప్రస్తుతానికైతే మనకి ప్రయాగరాజ్ లో అయితే చేస్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, పూర్తి వివరాలు కుంభమేళా గురించి అయితే నాకు తెలిసినంతలో నేను సేకరించి అయితే మీకు చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ప్రయాగరాజ్ లో మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వస్తున్న 40 కోట్ల జనాభాకి ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 40 కోట్ల జనాభా ఒక చాట చేరుకోవడం అంటే అది మామూలు విషయం కాదనమాట. సో వీళ్ళందరినీ జాగ్రత్తగా సురక్షితంగా చూసుకోవడానికి 2750 సీసీటీవీ కెమెరాలతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఏవన్ కంట్రోల్ సెంటర్ అంటే వాళ్ళు 24 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి విషయం గమనిస్తూ అయితే ఉంటారనమాట. సో దాని తర్వాత చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రోన్స్ అయితే రన్ అవుతా ఉంటాయి. సో 360 డిగ్రీస్ డ్రోన్స్ అనమాట. అంటే 4 పక్కల ఎక్కడ ఏం జరిగినా గానీ ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత చూసినట్టయితే ప్రతి 100 మీటర్లకు ఒక చాట నీటి సదుపాయం కూడా కల్పించారు. సో ఆర్ఓ వాటర్ అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈ మహాకుంభని అర్థం చేసుకోవడానికి డిజిటల్ మహాకుంభ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా పెట్టారు. సో మీరు ఇందాక వీడియోస్లో కూడా చూసారు కదా. సో మొత్తం క్లారిటీగా అంటే పైన బ్రహ్మాండంలో ఎలా ఉంటుంది అనేది మొత్తం మనకి ఏఐ ద్వారా వీడియోస్ తయారు చేసి లోపలైతే షో చూపిస్తారనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపాయలు. అలాగా చాలా మంచి ఎక్స్పీరియన్స్తో అయితే మేము లోపల నుంచి అయితే బయటకు వచ్చాము. సో మొత్తం మహాకుంభ అంటే ఏంటి అనేది పూర్తిగా వివరాలతో సహా మొత్తం క్లారిటీగా చూపిస్తారు. ఇంకా లోపల 3D బోటింగ్ కానివ్వండి, 3D వాటర్ ఫాల్స్ కానీ అలా మంచిగా చాలా బాగుంటుంది లోపల.
ఇంకా నది మధ్యలోకి వెళ్ళి స్నానం చేయడానికి అయితే ఏకంగా 30,000 బోట్లు అయితే మనకి అందుబాటులోకి తెచ్చారనమాట. సో ఎవరికి ఇబ్బంది కాకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టూర్ బ్లాగ్ వచ్చేసి. టూర్ విషయాలన్నీ పక్కన పెట్టుకుంటే మనం మహాకుంభమేళా గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. సో మీలో ఎవరైనా వెళ్ళిన వారు ఉంటే మాత్రం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక్కసారి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. సో నెక్స్ట్ డే అప్డేట్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. బాయ్.